స్టార్టింగ్ లోనే వికెట్స్ డౌన్ అయిపోయింది అనమాట. సారీ ఫ్లైటే, నో ట్రైన్. వీ రియలైజేషన్ వచ్చింది. ఎక్స్ట్రా ఎక్కువ అయిపోయింది మాకు. తీసుకొని ఫ్లైట్కి రావచ్చు కదా. అదే మనం ఎందుకు వింటాం. చాలా చలిగా ఉంది. దా నువ్వురా, రావే నువ్వురా. ఎండలు వాసిపోతున్నాయి ఫ్రెండ్స్. ఎండకి ఇచ్చుకాకు పుట్టి మందం వేసింది. హలో ఎవ్రీవన్. సో మేము ఈవినింగ్ అయింది మేము రూమ్కి వెళ్ళేసరికి. ఇంకప్పుడు రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి ఈ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి దక్షిణ ప్రజాపతి టెంపుల్ అనమాట. అంటే పార్వతీదేవి సతీదేవిగా అవతారం వచ్చినప్పుడు ఇక్కడే దహనం అయిందనమాట. సో ఆ టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చాలా దేవుళ్ళు ఉన్నారు. ఆంజనేయ స్వామి, కృష్ణుడు అయితే, అమ్మవార్లు అయితే చాలా మంది ఉన్నారు. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే చాలా మంది తెలియదు, నార్త్ సైడ్ కాబట్టి అంత ఎగ్జాక్ట్ గా అన్ని మాకు తెలియదు. కానీ లోపల టెంపుల్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. సో తర్వాత మేము ఈ ఘాటి దగ్గరికి వచ్చాం, గంగా ఘాట్. సో ఇక్కడ వచ్చేసి మేమంతా కొంచెం ఫస్ట్ టైం అన్నమాట. వాటర్ కూడా కొంచెం చల్లగా ఉంది. సో ఇక్కడికి వచ్చేసి తర్వాత అందరం అలా కొంచెం ఆ వాటర్ తో పాటు అక్కడ పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాల మీద ఇంకా గంగా జలంతో ఆ పాదాలని మనం కడుగుతాం అనమాట. సో ఇంకా అట్లా అందరం వంతల వారీగా వాటిని ఇది చేసుకొని కడిగి ఆ వాటర్లో సో అట్లానే కొంచెం కాళ్ళు పెట్టి దిగాలా వద్దా అన్నట్టు ఆలోచిస్తున్నాము. అంటే అక్కడ వేరే స్నానాలు కూడా చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాటర్ కూడా చాలా కోల్డ్ గా ఉన్నాయి. నిజంగా చేతులు పెట్టి అలా వాటర్ మేము అట్లాగా అభిషేకం చేస్తున్నా కూడా ఏంటి అంటే మాకు చేతులు చాలా కోల్డ్ గా ఉన్నాయి. బట్ కేదార్నాథ్, బద్రీనాథ్ అవి వాటితో పోల్చుకుంటే ఇక్కడ తక్కువే, కానీ బట్ అది ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా కోల్డ్ అనిపించింది. బట్ అయినా సరే దిగామంటే ఇక్కడ కంపారిటివ్ అక్కడైతే చాలా తక్కువే అని చెప్తాను. అక్కడైతే ఇక కోల్డ్ గడ్డే ఆఫ్ కోర్స్. సో ఈ తర్వాత మేము ఈ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఇది శివుడిది, మాకు ఎగ్జాక్ట్ గా నేమ్ అయితే తెలియదు. బట్ అక్కడ శివుడు కూడా చాలా, టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. హరిద్వార్ లో టెంపుల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. చెప్పాలి అంటే అసలు ఇంకా దాని గురించి అసలు అది ఫీల్ అవ్వటం తప్ప మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు. డివోషనల్ టూర్ అన్నారు. సరేలే, ఈ జీవిత పాపాలలో ఏదో కొంత పుణ్యం అవుతుంది. వీటిని వేసుకొని తిరుగుతున్నామో సెక్సీ మాతాజీ నాకు చెప్పింది అయితే డివోషనల్ జరుపుకొని వచ్చాను. ఎంత డిగ్నిటీ. గుడి కంటే నీ ఉద్దేశం అడిగట్టుకుని రమ్మంటావా? మనుషుల్లాగా రమ్మంటావా? కానీ చీరల మీదకి పద్ధతిగా నిండుగా ఉన్నావా లేదా? మాలో తెలుగుతనం. ఒకప్పుడు చీర సాంప్రదాయం అంటే భారతదేశం అనేవాళ్ళు. మా పిల్లలు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు చీర కట్టు నిండుగా ఉంది. హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. హిందూ సాంప్రదాయాలు మీ అమ్మ కడుపులు మాట అందులో వెస్ట్రన్ కలిపి అన్ని రెండు కలిపి కంఫర్ట్ దేశాల్లోనే మన చీరలు కట్టుకుని జాకెట్లు వేసుకొని తిరుగుతున్నారు. మీ అమ్మ కడుపుల మాట మీరేమో ఇట్లా తయారయ్యారు. అర్థమైందా లైలు నీకు? మన పోతున్న భారతీయ సంస్కృతికి కొంచెం వెస్ట్రన్ టచ్ ఇచ్చి ఇప్పుడున్న క్రియేట్ చేయడానికి వాట్ ఈస్ దిస్? ఇక్కడ జనాలందరూ కర్రీగా బ్రౌన్ గా ఉన్నారు. ఫస్ట్ ఆ బేగం బజార్ కరెక్టే కదా, అంత చిన్నగా నడుస్తుంది. ఫ్రెండ్స్ చూసారా, ట్రిప్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు ఈ ప్లేస్ ఏంటో వాళ్ళ విచిత్రం ఏంటో. గుళ్ళకి ఇట్లా వే చూసారా, ఆన్ ద వే ఎలా సందుల్లో గొంతుల్లో తిరుగుతున్నాం. ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. పెందలాడు వస్తేనే ఇట్లా ఉంది పరిస్థితి. పదండి, మహాభాగ్యం. అవును, వాళ్ళు తొందరగా గీయట్లేదా ఏంటి? కాదు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్లు ఎక్కిస్తున్నారు. ఏది అంటే అదే రోప్ వే. ఇప్పుడు రోప్ వే అంటే మనం అలా వెళ్తామా? నడుము కట్టుకుని వెళ్ళలేదు కాదు, డబ్బా ఉండదు, డబ్బాలో అదే కదా, అదే తెలుసు. ఎక్కడ ఈసారి కూడా నెమ్మల్లాగా పిలువం. హాయ్ గైస్. ఎవరే హాయ్ చెప్తున్నావు? నా 98 సబ్స్క్రైబర్లకి హాయ్ చెప్పు. 98 దగ్గర పెరుగుతారు. ఎప్పుడు జేబులో ఒక అరటిపండు వేసుకున్నావు, తిన్నవా? అదేమన్నా బట్టల్లో పెట్టావా? నుంచోకూడదు. ఈసారి అన్న నెమ్మల్ని చూడండి. అబ్బా పురిప్పింది. బాగా డామినేట్ చేస్తుంది కదా. మిడతలు అరుపులు, గుళ్ళు హిందీ మిడతలు బాగా పడట్ల. లైటింగ్ లేదు. ఏమే ఆడెవడో దులపాలు వండి పట్టుకొని ఎందుకే నన్ను ఇట్లా సాగుకూడదు. ఊరితో మేత్రం జల్లేద్దాం అనుకున్నాడు. స్టెప్ కట్టు కూడా చేయించుకోడు. ఆయిల్ అడుగుతానంటే అడగలేదు.
పాపం మా పిల్లని ఎత్తుకొని ఆయన ఎంత ఇబ్బంది నవ్వుతున్నాడు పాపం, ఆ పిల్ల ఏడుస్తుంది అని చెప్పి ఆయన ఆయన కూడా ఇప్పుడు వీడియో అర్థమైంది అంటే ఎంతసేపు ఎందుకు చూసారంటే అబ్బా కటింగ్ ఎంత హాయిగా ఉందని నేను చూడు అది మాత్రం కరెక్టే. నేనేమో చుట్టుకుంటా ఉన్న బొట్టుని ఎందుకే తుడిపేస్తావు కదా, దాన్ని బాగా కుదిరింది అనుకున్నా. ఇక దాన్ని ఎలా చేసావు తెలుసా? ఇంటికి వెళ్ళాకైనా దిగిపోతుంది. తొడవలేదంట ఆ జుట్టు సరిగా మానసాదేవి టెంపుల్, ఇందాకటిది మానసాదేవి టెంపుల్, ఇది చండీదేవి. పిల్లకి ఎక్కడికి వెళ్ళి వచ్చామో తెలవట్లేదు. ఇటు ఎగ్జిట్ ఆగండి, చేరజారిపోతుంది. వెనక్కి వెళ్తా. ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది అనమాట, వెళ్తున్నాం. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ మాత్రం, క్రౌడ్ ఏం ఎక్కువ లేదు. రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది మాకు. ఇప్పుడే ఉంది, దీనికే చూడండి ఎలా అయిపోయిందో. జస్ట్ ఈ కొండలు గుట్టలు ఎక్కేసరికి నీరసం వచ్చేసింది. కాళ్ళు ఎట్లా అవుతాయో ఏంటో, ఈ 10 days తర్వాత మేము ఏమైపోతాము, ఎట్లుంటాము, మా పరిస్థితి ఏంటో దేవుడే చూసుకోవాలి. మనమే వెళ్ళేది వెళ్తాం చూడు. మన కోసం శివుడు నందిని పంపిస్తుంది పండి. సో ఫైనల్లీ డే 1 హరిద్వార్ ట్రిప్ ఎండ్ అయిపోయింది అనమాట. మేము నెక్స్ట్ డే మార్నింగ్ అందరం బయలుదేరి టెంపో ఎక్కాము. సో ఇదే మా టెంపో, మేము దీనిలోనే కేదార్నాథ్ వెళ్ళేది. మొత్తం గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ మొత్తం ఇప్పుడు దీంట్లోనే వెళ్తున్నాము. సో ఆ జర్నీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ వేయకుండానే వేపించేస్తారు, చాలా వేస్ట్ అసలు ఎందుకు వస్తారో అర్థం కాదు. టెంపుల్కి కూర్చున్నారు చూడండి, పేట తక్కువ ఎట్లా కూర్చున్నారు, అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు, ఎందుకు వస్తారో అర్థం కాదు. ఇంకా కార్ రోడ్ రానే లేదు, మొహం చూడండి ఆవదం తాగినట్టు పెట్టారు. అదంతా హుషారు, మనంతా రిజర్వ్డ్ యాక్ట్ అనేది హాట్లో వచ్చుగా. ఎంతసేపు మన ఫోన్ లో ఛార్జింగ్ ఉందా అనే తప్ప అది వచ్చుగా హాట్. ఏదమ్మా ఆ హాట్ ఏదమ్మా అది